పాకిస్తాన్తో యుద్ధ వాతావరణం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. ఇండో-పాక్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పోటీల నిర్వహణపై ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోతోంది. మిస్ వరల్డ్ పోటీల వాయిదాపై ఇంకా నిర్ణయం తీసుకోలేదంటున్న ఉన్నతాధికారులు పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. కాగా రేపు హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ప్రారంభమవనున్న పోటీలకు వివిధ దేశాల నుంచి 100 మంది కంటెస్టెంట్లు ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. పాకిస్తాన్తో యుద్ధ వాతావరణం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. ఇండో-పాక్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పోటీల నిర్వహణపై ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోయింది. మిస్ వరల్డ్ పోటీల వాయిదాపై ఇంకా నిర్ణయం తీసుకోలేదంటున్న ఉన్నతాధికారులు పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. కాగా రేపు హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ప్రారంభమవనున్న పోటీలకు వివిధ దేశాల నుంచి 100 మంది కంటెస్టెంట్లు ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి, మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో మిస్ వరల్డ్ పోటీలపై కొంత అనుమానాలు అయితే ఉన్నాయి కనిపిస్తా ఉంది. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై పునరాలోచిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక మిస్ వరల్డ్ పోటీలు వాయిదాపై ఇంకా నిర్ణయం తీసుకోలేదంటూ కూడా ఇప్పుడు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక రేపు గచ్చిబౌలిలో ఈ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే వివిధ దేశాల నుంచి దాదాపు 100 మంది కంటెస్టెంట్స్ కూడా హైదరాబాద్ కు చేరుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక దాదాపు మే 31 వరకు కూడా ఈ పోటీలు జరుగుతాయి. జూన్ 1, జూన్ 2 వరకు కూడా ఈ కంటెస్ట్ అంతా హైదరాబాద్ లోనే ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే దేశ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే అటు ఐపీఎల్ కూడా ఒక రద్దు అయినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికైతే బీసీసీఐ నుంచి అఫీషియల్ గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు, కానీ దానికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారికంగా కూడా ఇన్ఫర్మేషన్ కోసం చూసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు దేశం సంబంధించిన ఇటు మిస్ వరల్డ్ సంబంధించి ఇప్పటికే కంటెస్టెంట్లు హైదరాబాద్ చేరుకున్న నేపథ్యంలో అధికారులు మాత్రం దీని గురించి పునరాలోచిస్తున్నట్టు కూడా సమాచారం వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే దేశ భద్రత ముఖ్యం కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించాలా, రద్దు చేయాలా, లేకపోతే వాయిదా వేయాలా అన్న నిర్ణయం అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు, కానీ దానికి సంబంధించి ఒక చర్చలు అయితే జరుగుతున్నట్టు సమాచారం అయితే వస్తుంది. రైట్ మహేష్, థ్యాంక్ యూ.